మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. కేసీఆర్ ను నమ్మి 3 సార్లు గెలిపించామని అయినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినా అవి కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఫామ్ హౌస్ నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు తమను ఎంపిక చేసి కేటాయించాలని చెప్పి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎర్రవెల్లిలోకి వెళ్లారు. ఆ గేట్ ముందరికి వెళ్లి తమ ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళన చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న సెక్యూరిటీ పోలీసు వాళ్ళని గేట్ లోపల రాకుండా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. మాకు మిమ్మల్ని మేము 3 సార్లు గెలిపించాము. ఆ 3 సార్లు కూడా మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ కేటాయించి వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి కూడా వాళ్ళు భీష్మించుకుని కూర్చున్న దాఖలాలు జరిగినాయి మమత. ఇదే విధంగా గతంలో జరిగిన ఈ డబుల్ బెడ్రూమ్ వ్యవహారాల్లో ఎవరికి లబ్ధి చేకూరలేదు. ఇప్పుడు మాకైనా లబ్ధి చేసే విధంగా ఉన్నదా లేదా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. గతంలో కూడా హరీష్ రావును కూడా ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులే గజ్వెల్లో ఈ విషయంలోనే అడ్డుకోవడం జరిగింది. ఈ దాఖలాలు మరీ ముందు వెళ్తే సీరియస్ గా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మాకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు, ఇప్పుడైనా న్యాయం చేయాలని చెప్పి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు కూర్చోవడంతో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ ఒక పిటిషన్ తీసుకుని మేము ఎమ్మెల్యే లేరు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో సమస్య సద్మనిగింది. వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్. Thank you.